అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్మేయాలని చెప్పి వచ్చేదిగా చెప్పారు. అవును. అయితే మహిళలకి సూపర్ 6 అని పథకాలని చెప్పేసేసి మహిళా ఓట్లు వేసుకొని గద్దెనెక్కించిన ఈ కూట ప్రభుత్వం ఈరోజు వచ్చేసరికి మహిళలకి డబ్బులు ఇవ్వాలనేసరికి ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలనే పరిస్థితికి వచ్చింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కేటప్పుడు తెలియదా ఈ సంక్షేమ పథకాలు మనం అమలు చేయగలమా లేదా అని చెప్పేసి. అందులో సీఎం ముఖ్యమంత్రి గారు 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, ఎంతో అనుభవం కలిగిన ఆయన, మనకి ఈ ఖజానా లేనప్పుడు మనం ఎలా ఇస్తామని చెప్పి తెలియకుండానే మేనిఫెస్టో పెట్టారా ఎన్నికల్లో అని మేము అడుగుతున్నాము. ఆయన చెప్పిన వాగ్దానాలు మాకు ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఏంటంటే సూపర్ 6 పథకాలన్నీ అమలు పరిచే వరకు కూడా మేము పోరాటం చేస్తాము. అమలు చేయకపోతే మహిళలు ఎలాంటి మీకు ఆన్సర్ జవాబు అన్నది చెప్తారో మీకు తెలుసు. అంతకుముందు మళ్ళీ అదే జరుగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎవరి రాష్ట్రం ఇది ఆయన అబ్బసొమ్ము కాదు, ఇది ప్రజలది సొమ్ము. ఎట్లా అమ్ముతారు మీరు? ఎట్లా అమ్ముతారు? మీ సొమ్ము ఇవ్వండి. ఈరోజు డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు కదా, మీరు వాగ్దానం ఇచ్చారు కదా, ఇచ్చిన మీ సొమ్ము పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అమ్మితే ఊరుకుంటారా? ప్రజలు పిచ్చోళ్ళు లేకున్నారా? అందరూ వ్యతిరేకిస్తారు, పోరాటం చేస్తాం.